వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురుశ్రీ వ్లాగ్స్. నేను మీ గురుశ్రీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, రేపు ఉగాది కదా. సో ఉగాది రోజు ఖచ్చితంగా అందరింట్లో పోలేలు అంటే బొబ్బట్లు, పోలేలు చేసుకుంటారు కదా. సో ఈరోజు నా వీడియో అదే. నేను ఎలా చేస్తానో మీకు ప్రాసెస్ చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఉగాదికి అయితే ఇవి ఖచ్చితంగా ఉంటాయి అందరింట్లో. మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసేది. సో నేనైతే తన దగ్గర నేర్చుకున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను శనగపప్పు తీసుకున్నానండి. 1/2 కిలో శనగపప్పు తీసుకున్నాను. ఫస్ట్ మనం దాన్ని ఎలాంటి రాళ్ళు, దుమ్ము అలావి లేకుండా చూసుకోవాలన్నమాట. పురుగు అవన్నీ లేకుండా చూసుకొని ఒక 2 times మంచి వాష్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది కూడా ఉంటుంది అండ్ దుమ్ము కూడా ఉంటుంది కదా. సో చిన్న చిన్న మట్టి ఏదైతే ఉంటుందో అదంతా పోవాలి. ఒక 2 times అయితే మనం మంచిగా వాష్ చేసుకోవాలి. 2 times వాష్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు నేను ఒక 1/2 hour అయితే నానబెట్టి పెట్టాను అన్నమాట. ఎందుకంటే కొంచెం పప్పు మెత్తగా అవ్వడానికి నానబెడతాను. ప్లస్ దాని తర్వాత కొద్దిసేపు ఉడికిస్తాను అనమాట. ఒక పొంగు వచ్చే వరకు అయితే ఉడికిస్తాను. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. ఓన్లీ నానబెడితే అంత టేస్ట్ ఉండదు. సో ఉడికిస్తే టేస్ట్ బాగుంటుంది. సో ఈలోపు ఇక్కడ నేను వీడియో స్టార్ట్ చేయగానే మా బాబు ఇంకా పూజ గదిలోకి వెళ్ళిపోయి జారకట్ట పట్టుకొని ఆడుతున్నాడు క్లీన్ చేయడానికి. సో ఒక 1/2 hour అయితే అయ్యిందనమాట నేను పప్పు నానబెట్టి. నెక్స్ట్ పప్పుని వేడి చేసుకుంటున్నాను అనమాట. ఒక పొంగు వచ్చే ఎక్కువసేపు మెత్తగా అవసరం లేదు. ఎందుకంటే మనకి మెత్తగా ఉండొద్దు పప్పు. ఎందుకంటే తింటుంటే కొంచెం పలుకులాగా ఉండాలా. సో మెత్తగా అయితే అవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. సో చూసారు కదా, ఇలా జస్ట్ ఒక్క పొంగు వస్తే చాలన్నమాట. ఇది చూస్తున్నారు కదా. ఇక్కడ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక పేపర్ మీదన్నా లేకపోతే ఏదైనా క్లాత్ మీదనన్నా ఆరబెట్టేసుకోండి కొద్దిసేపు ఫ్యాన్ వేసి. ఎందుకంటే మనము దీన్ని మిక్సీ పట్టుకుంటాం కాబట్టి మెత్తగా ఉండొద్దు, వాటర్ అంతా పోవాలన్నమాట. వాటర్ పోతేనే మనకి పప్పు అనేది కొంచెము బాగుంటుంది, పొడి పొడిగా ఉంటుంది, బాగుంటుంది. లేకపోతే వాటర్ అయిపోయి అంత టేస్ట్ అంతా పాడైపోతుంది అన్నమాట. సో ఇలా ఆరబెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా, వాటర్ అంతా పోయింది, మంచిగా ఆరిపోయింది. ఇంకా నెక్స్ట్ నేను దీన్ని మిక్సింగ్ జార్లో తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి పౌడర్ కావాలన్నమాట. మొత్తం పౌడర్ అంటే కూడా మొత్తం పౌడర్ కాదు, కొంచెం పలుకు ఉండాలన్నమాట. తింటుంటే బాగుంటుంది. సో నేను పౌడర్ చేసి పక్కకు పెట్టేస్తాను. ఇంకా నెక్స్ట్ నేను మైదా పిండి తీసుకున్నాను. దీనికి మైదా పిండి ఎలా అంటే 1/2 కిలో శనగపప్పుకి 1 బౌల్ 1.5 బౌల్ మైదా పిండి అయితే తీసుకున్నాను. సో అదే చూపిస్తున్నాను. యాక్చువల్గా ఇక్కడ నేను ఉప్పు కూడా వేసాను, చిటికెడు ఉప్పు. బట్ నేను అది వీడియో షూట్ చేయలేదు, మర్చిపోయాను అనమాట. చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. సాల్ట్ వేస్తే బాగుంటుంది అనమాట. సో ఇంక ఇక్కడ నేను వాటర్ పోసుకొని కలుపుకుంటున్నాను అనమాట. మైదాపిండి హెల్త్కి మంచిది కాదు అని అంటారు, నిజమే, అది కూడా నిజమే. బట్ ఇలాంటి స్వీట్స్కి మైదాపిండి టేస్ట్ వస్తుందన్నమాట. పిండిని చాలా కలపాలి, ఎందుకంటే అప్పుడే మనకి కొంచెము మెత్తగా అవుతుంది. పిండి ఎంత మెత్తగా అవుతే మనకి మైదా పిండి మనము అంటే అటు మౌల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇందులో నేను ఏం చేస్తున్నానంటే వాటర్ పోసిన తర్వాత కొంచెం మిక్స్ చేసిన తర్వాత నూనె కాకుండా నెయ్యి యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనము పోలేలు అంటే స్వీట్ కాబట్టి నెయ్యి ఫ్లేవర్ ఉంటే చాలా బాగుంటుంది. సో నేను నూనెకి బదులు నెయ్యి వేడి చేసి నెయ్యిని పోసి కలుపుకొని పెడుతున్నాను అనమాట. ఇంకొకటి, నెయ్యితో మనకి ఏంటంటే కొంచెం ఇంకా సాఫ్ట్గా అవుతుందన్నమాట. చూడండి ఇక్కడ పిండి మనం ఎటంటే అటు మౌల్డ్ చేసేటట్టు కొంచెం చాలా మెత్తగా అవ్వాలి. చూస్తున్నారు కదా, కొంచెం నేను నెయ్యి తీసుకున్నాను. ఒక 2 tablespoons అంత నెయ్యి అనమాట.
మనకి పైన తెలియాలన్నమాట. పిండి కలుపుతూ ఉంటే మనకి పైన నెయ్యి తెలుస్తూ ఉంటే పిండి అంత సాఫ్ట్ అవుతుందన్నమాట. సో చాలా కొంచెం కష్టపడాలి పిండి సాఫ్ట్ కావడానికి. అప్పుడే మనకి అనుకున్నట్టు మౌల్డ్ అవుతుందన్నమాట. మనము స్వీట్ పూర్ణం పెట్టిన తర్వాత మనం ఎట్లా మౌల్డ్ చేసుకుంటే అట్లా మౌల్డ్లో అవుతుంది మైదా పిండి. సో చూసారు కదా, ఇంత కలుపుకోవాలన్నమాట. చిన్నప్పుడు మా అమ్మ చేసేటప్పుడు అయితే మా అన్నయ్య వాళ్ళు మస్తు వెయిట్ చేసేవాళ్ళు, ఇది ఎప్పుడెప్పుడు తిందామా అని. మా ఇద్దరు అన్నయ్యలకి కూడా చాలా ఇష్టము ఈ స్వీట్. మా అమ్మ మాత్రం అన్నీ చేసేది, పూరీలు, చపాతీలు, అప్పలు, మురుకులు అన్నీ చేసేది ప్రతి పండుగలకి. సో చూసారు కదా, పిండి మనం ఇట్లా బోండాలు వేసుకుంటాం కదా, మనము అట్లా టెస్ట్ చేసి చూసుకోవాలన్నమాట. పిండి మనకు సాఫ్ట్గా అయ్యిందా లేదా అని తెలిసిపోతుంది. ఇట్లా మనం ఫింగర్స్తో పెట్టి చూస్తుంటే తెలుస్తుంది కదా, అంత సాఫ్ట్ అవ్వాలన్నమాట పిండి. చూసారు కదా, ఇక్కడ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అయితే వచ్చేసింది మనది పిండిది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేసేద్దాము పిండికి, ఎందుకంటే ఇంకా కొంచెం సాఫ్ట్ అవుతుంది మనకి పిండి. ఓకేనా, దీన్ని పైనుంచి కొంచెం నెయ్యి పోసి మూత పెట్టేస్తున్నాను అనమాట. చూసారు కదా, ఒక 1 అవర్ దీన్ని పక్కకు పెట్టేసేద్దాము. ఇంకా నెక్స్ట్ మనకి పూర్ణం రెడీ చేసుకోవడానికి బెల్లం కావాలి కదా. ఫస్ట్ నేను బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలా బెల్లాన్ని తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బెల్లాన్ని అయితే మనం కరిగించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, కరుగుతుంది బెల్లము. నెక్స్ట్ మనం ఏ స్వీట్లో అయినా కొంచెం టేస్ట్ రావాలంటే ఇలాచీ పౌడర్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇక్కడ కూడా నేను ఒక 4-5 ఇలాచీస్ దంచి పౌడర్ చేసి బెల్లంలో వేసుకున్నాను అనమాట. సో ఇక్కడైతే బెల్లం కరుగుతుంది. ఇందులోనే కొంచెం నేను నెయ్యి కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఫ్లేవర్కి. నెయ్యి మనము ఎంత అంటే అంత యాడ్ చేసుకోవచ్చు, బికాజ్ టేస్ట్ బాగుంటుంది అండ్ పిల్లలకు కూడా కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా అందులో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా శనగపిండి, మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని యాడ్ చేస్తున్నాను. అది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. సో మొత్తం యాడ్ చేసేసిన తర్వాత ఇలా గట్టి పడుతుంది, కొంచెం అది దగ్గరకు వస్తుంది. చూసారు కదా. సో ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. సో ఇక్కడైతే బటర్ పేపర్ ఉంటే బాగుంటుంది, బట్ నా దగ్గర బటర్ పేపర్ అవైలబుల్లో లేదు కాబట్టి నేను నార్మల్ కవర్ తీసుకున్నాను. సో పిండి కొంచెం అలా తీసుకొని బోండంలా సైజ్ అంతా తీసుకొని దాన్ని పెట్టి, చూసారు కదా పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. అంతసేపు కలిపితే ఏంటంటే పిండి చాలా సాఫ్ట్ అవుతుంది. ఇంకా ఈ సైజులో అయితే పూర్ణం తీసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు, ఇంకెక్కువ కావాలంటే పెద్దగా చపాతీ సైజులో కూడా తీసుకోవచ్చు. నేను మీడియం సైజులో చేశాను అనమాట. అంటే చిన్నగా కాదు, మరి పెద్ద చపాతీ అంత కాకుండా మీడియం సైజులో అయితే చేసుకున్నాను. సో జస్ట్ మనం అలా ప్రెస్ చేస్తూ ఉంటే అది చపాతీలా అయిపోతుంది అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా వస్తుందో. ఇక్కడ మనకి ఎంత సైజు కావాలో అంత సైజు మనము ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఫింగర్స్తో జస్ట్ అట్లా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. చూసారు కదా, నేనైతే ఈ సైజులో చేసుకున్నాను. మీకు ఇంకా పెద్దగా కావాలంటే పెద్దగా కూడా చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనము ఇలానే కవర్తో, లేదంటే బటర్ పేపర్ ఉంటే ఇంకా మంచిది. నా దగ్గర లేదు కాబట్టి ఇది తీసుకున్నాను. పెనం వేడి చేసుకొని ఆల్రెడీ వేడి చేసుకున్నాను. సో ఇంక ఇక్కడ దాంతో వేసేస్తే 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలన్నమాట. దీన్ని మనం ఇంకా నూనెతో కాకుండా నెయ్యితో కాల్చుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. సో ఇక్కడ నేను నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదా, మంచిగా వచ్చింది. సో ఈలోపు నేను ఇక్కడ ఈ పని చేస్తుంటే మా బాబు మాత్రము ఏదో పని చేస్తున్నాడు. అన్నం తింటాడని ఏది వేసిస్తే ప్లేట్లో నుంచి అంతా కింద పడేసి కింద ఏరుకొని తింటున్నాడు. సో ఇక్కడైతే చూసారు కదా, 2 సైడ్స్ మంచిగా కాల్చుకోవాలి. నెయ్యితోనే చాలా టేస్ట్ అయితే వస్తుంది స్వీట్స్కి.
సో నెయ్యి కూడా మంచిది, ఆర్గానిక్ తీసుకోండి, అప్పుడే చాలా బాగా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, మనకి బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి. బొబ్బట్లు కాదు, మేమైతే పోలేలు అంటాము. సో అందరికి అర్థం అవ్వాలని అలా అంటున్నాను. సో చూసారు కదా, ఇట్లా పొంగుతూ కూడా వస్తాయి, చాలా బాగుంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ నేను మా పిల్లలకి ఇచ్చాను, బాగుందని చెప్పారు. ఇంకా మధ్య మధ్యలో ఇక్కడ మా వాడు చేయితో కాకుండా డైరెక్ట్ ప్లేట్లో మొహం పెట్టి తింటున్నాడు. మా పిల్లలు షూట్ చేయి అంటున్నారు. మధ్య మధ్యలో పరిగెడుతున్నాను, అటు అది షూట్ చేస్తున్నాను, ఇక్కడ ఇది షూట్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఈసారి ఉగాదికి అయితే నేను పోలేలు ముందే చేసేసాను. అండ్ ఈసారి అయితే ప్రతిసారి కంటే చాలా బెస్ట్గా వచ్చాయి. అండ్ మా పిల్లలు అయితే చాలా బాగున్నాయి అని చెప్పారు. మా వారు మా పిల్లలు చాలా బాగున్నాయి అని చెప్పారు. సో మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. సో ఒకసారి మీరు కూడా నేను చేసిన ఈ పద్ధతిలో ఇవే టిప్స్తో చేసి చూడండి, ఎలా ఉన్నాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా చేస్తే మాత్రము. ఇంకా చాలామంది చాలా రకాలుగా చేస్తారు. సో నేనైతే ఫాలో అయ్యే పద్ధతి ఇది. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ టు మై ఛానల్. అండ్ నేను రీసెంట్గానే నా ఇంట్రొడక్షన్ వీడియో కూడా పెట్టాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ. Thank you.